నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె కిరణ్ కుమార్, పిహెచ్డి ఇన్ జియాలజీ. ఈరోజు కడప డిస్టిక్ కడప టౌన్లో ఒక వెంచర్ శిల్పా ఎమరాల్డ్ గార్డెన్స్ శిల్పా ఎమరాల్డ్ గార్డెన్స్ అనేటువంటి ఒక వెంచర్కి వచ్చాము. ఇది వచ్చేసి ఒక సుమారుగా ఇక్కడ నుంచి చూపించండి ఒకసారి. ఎన్ని ఎకరాలు ఇది? మొత్తం 33 ఎకరాలు, 33 ఏకర్స్. సో ఈ ఇక్కడ ఇటు సైడ్ ఆడ ఆర్చ్ కనపడుతుంది. ఆ నుంచి వరకు అక్కడ నుంచి చివర ఈ ఎల్ షేప్లో ఉంది. ఇది సుమారుగా చాలా ఉంది. ఇది 33 ఏకర్స్ మెయిన్ ఏరియాలో. ఈ వీళ్ళకి ఒక బోర్ పాయింట్ కోసం మనం వచ్చాము. ఈ ఏరియాలో రాక్ ఫార్మేషన్ ఎలా ఉందంటే మొత్తం అంతా నంద్యాల ఫార్మేషన్, అంటే నంద్యాల షేల్స్ అంటాం. షేల్స్ అంటే పెచ్చులాగా ఉన్నటువంటి రాక్ ఫార్మేషన్ లోపల ఉంటాయి. పింక్ షేల్స్ అంటాం వాటిని. బోర్ డ్రిల్ చేసినప్పుడు అవి కనిపిస్తాయి, పింక్ కలర్లో ఉంటాయి, పింక్ షేల్స్ అంటాము. సో ఇవన్నీ నంద్యాల వరకు అట్లే విస్తరించున్నాయి అన్నమాట ఈ షేల్స్లో ఫస్ట్ ఈ పైన ఉన్నటువంటి లేయర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి షేల్స్ ఫార్మేషనే. ఆఫ్టర్ ఈ షేల్స్లోనే వాటర్ 300 నుంచి 600 ఫీట్స్లో వాటర్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ 300 ఫీట్స్ వస్తుంది. సమ్ టైమ్స్ ఇట్ విల్ గో టు 500 to 600 ఫీట్స్. ఇక్కడ డెప్త్ అంతవరకు వెళ్ళాలండి. అంతవరకు అంటే ఎక్కువ అవసరం లేదు ఈ ఏరియాలో. సో దీనికి నియర్గా పక్కన ఈ గోడ అవతల ఒక బోర్వెల్, బోర్ ఒకటి ఉంది. సో అక్కడ కూడా అదే పరిస్థితే. పక్కనే ఇంకొక విషయం ఏంటంటే పక్కన కాలువ కూడా ఒకటి వెళ్తూ ఉంది. సో అది కాలువ వచ్చేసి వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ అవుతుందని మనం అనుకోవచ్చు, కానీ ఇన్ఫిల్ట్రేషన్ అవ్వడానికి లేకుండా మొత్తం కాంక్రీట్తో సైడ్ అంతా కింద పైన సైడ్ అంతా కాంక్రీట్తో వేసి ఉన్నారు. కాబట్టి అది రీఛార్జ్ అయ్యేదానికి కండిషన్స్ చాలా తక్కువ. ఏదైనా క్రాక్స్ ఉంటే రీఛార్జ్ అవ్వచ్చేమో తప్పితే రీఛార్జ్ చేయడానికి కండిషన్స్ కొంచెం తక్కువ ఉందండి. ఇది ఏరియా పరిస్థితి. సో ఇక్కడ వాటర్ ఈల్డ్ వచ్చేసి 2 ఇంచెస్ వచ్చేదానికి అవకాశం ఉందండి. 2 ఇంచెస్ వరకు ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఈ సిచ్యువేషను. సో ఎట్లా ఉంది ఇది జనరల్ ఐడియా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద సర్వే ఐ విల్ గివ్ ద రిపోర్ట్. వాట్ ఈస్ ద డెప్త్ అండ్ వాట్ ఈస్ ద ఈల్డింగ్ ఆఫ్ వాటర్, all the details I will give the after completion of the survey and after completion of the analysis also. Thank you, Andy. Thank you.